ఖొమైనీ మరణానికి కారణం అక్కడున్నటువంటి వాళ్ళే. వాస్తవంగా ఖొమైనీ ఎక్కడెక్కడుంటాడో ఎవరికీ తెలీదు. అత్యంత సన్నిహితులైన ఒక నలుగురికి తప్ప. ఆ నలుగురి దగ్గర ఉన్న అంగరక్షకులే అమెరికాకి సమాచారం అందించారా? ఎందుకంటే యాక్యురేట్ అటాక్ అంటారు. మనం గనక కాశ్మీర్‌లో ఇదే మొన్న పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఎలా కొట్టగలిగాం వాళ్ళ ఉగ్రవాద శిబిరాల్ని? ఎయిర్ బేస్‌లంటే అర్థమవుతుంది శాటిలైట్స్ ద్వారా. కానీ ఉగ్రవాద శిబిరాలు వందలాది ఇళ్ల మధ్యలో ఉన్నాయి. ఓ రకంగా మన హైదరాబాద్ పాత బస్తీ, బెజవాడ వన్ టౌన్ లాగా ఉంటాయి కొండల మీద లాగా. వాటన్నిటి మధ్యలో మిగతా ఇళ్ళకి డ్యామేజ్ జరగకుండా పర్టిక్యులర్‌గా ఆ ఉగ్ర శిబిరం మీదకి ఎట్లా జరిగింది అంటే, అందులో పనిచేసే వాళ్ళు నుండి మనం తీసుకున్నటువంటి లాంగిట్యూడ్, లాటిట్యూడ్‌లతో సహా కరెక్ట్‌గా దాన్ని మనం మిస్సైల్‌కి కొట్టాం. సేమ్ అక్కడ ఇజ్రాయెల్, అమెరికా చేయడానికి కారణమైంది ఆయన ఎక్కడున్నాడో అది పర్ఫెక్ట్ సిస్టమ్ మెయింటైన్ అయింది. అంటే అక్కడ ఆయన ఉన్నటువంటి సందర్భంలో ఫోన్ యాక్టివేషన్ ఏదో జరిగింది. ఆ యాక్టివేషన్ జరిగిన చోటకి సంబంధించినటువంటి లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్ కరెక్ట్‌గా క్యాచ్ అవ్వడానికి అక్కడ నిఘా వ్యవస్థ ఉంది. అంటే ఇరాన్ ఖొమైనీ దగ్గర ఉన్న వాళ్ళలోనే ద్రోహులు ఎవరో ఉన్నారు అన్నది ఇప్పుడు ఇరాన్ కూడా అనుమానిస్తోంది. ఆ టైంలో ఖొమైనీ అక్కడికి వచ్చే ముందు నుంచి ఆయన వెళ్ళిపోయే సమయంలో ఇది ఆయన చనిపోయే మధ్యలో అక్కడ నుండి సురక్షితంగా అవతలకి వెళ్ళిన వాళ్ళెవరో వాళ్ళే ఈ ద్రోహానికి పాల్పడ్డారని ఇరాన్ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆ విధంగా వెతుకుతున్నారు ఇప్పుడు.